హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. చాలా బాగున్నాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. అలాగే అదే మూకుట్లో నూనె తీసేసి కూర వేసేసాను. బెండకాయ పులుసు పెట్టి వండుతున్నాను. అంటే బెండకాయ ఇలా చేసామనుకోండి, నూనె మూకుట్లో చక్కగా అంటుకోకుండా వస్తుందండి, జిగురు లేకుండా. చూసారు కదా, బెండకాయలు సగం వేగిన తర్వాత పోపు వేస్తాను, అందులోనే వేసేస్తాను. వేగిపోతుందండి. మనం ముందు పోపు వేసి తర్వాత ముక్కలు వేసామనుకోండి, పోపు మాడిపోతుంది. అందువల్ల నేనేం చేస్తానంటే బెండకాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత పోపు వేసేస్తాను. వేసేసి ఆ పైనుంచి నేను ఇందులో చూపించలేదు ఉప్పు. ముక్కలు తొందరగా మగ్గడానికని ముందే ముక్కలు వేయగానే నూనెలో ఉప్పు కూడా వేసేసానండి. చూసారు కదా అండి, రుచి మారకుండా మనం చేసుకునేది ఈజీగా అయిపోవాలి. నేను టమాటా పెరుగు పచ్చడికి ఈ మధ్య టమాటాలు గమ్మున ఉడకట్లేదు కదండి. ఇన్ని చుక్కలు పోసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిస్తానండి, అంతే. తర్వాత ఇలా నెయ్యి పోపు వేసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కొంచెం పోపులో మగ్గితే టేస్ట్ బాగుంటుందని టమాటాలు మనం సాధారణంగా అలాగే చేస్తాం కదండి. కొంతమంది పైన పోపు పెడతారు. నేను టమాటా పచ్చడికి మాత్రము ముందే వేసేస్తాను. చల్లారాక పెరుగులో కలుపుకుందాం. ఉడికిపోయింది ఆల్రెడీ, మనం కుక్కర్లో ఉడకపెట్టేసాం కాబట్టి. చూసారా, కుక్కర్లో పెట్టినా కూడా కొంచెం చాలండి, మాత్రం ముక్క అది తగలాలి నోటికి, అప్పుడే బాగుంటుంది. ఆపేస్తున్నాను. చల్లారాక పెరుగులో ఈ ఆవ, ఆ టమాటా 2 కలిపేద్దాం. వేడి మీద కలపకూడదు, చేదు వస్తుంది, మీకు తెలుసు కదా. పెరుగు విరిగిపోతుంది వేడిది వేస్తే, అలాగే ఆవేమో చేదు వస్తుంది. చల్లారిపోయింది, టమాటా ఇందులో వేసేసాను. ఇలా ఉంటే ఉప్పు కారం అంటది కాబట్టి చేతితోటి నలపాలి. ఆవ కూడా వేసేస్తున్నాను. దోసకాయ ఆవ బద్దలు చూపిస్తున్నానండి. మామూలుగా అయితే ఎండుమిర్చి, ఆవాలు కలిపి రుబ్బుతారు. నా దగ్గర ఆవపిండి ఉంది కాబట్టి నేను అది నీళ్ళలో నానబెట్టేసుకుని, కొంచెమేమో పెరుగు పచ్చడి కోసం నానబెట్టుకున్నాను, కొంచెమేమో ఆవబద్దల కోసం. కొద్దిగా నూనె, ఎక్కువ అక్కర్లేదండి, జస్ట్ ఫర్ టేస్ట్ అంతే. యాక్చువల్గా కొంచెం నువ్వులు కూడా వేస్తారండి కొంతమంది. ఇంతే, ఆవబద్దలు రెడీ. చూసారు కదా, కలిపేసాను. ఆవబద్దలు రెడీ. అన్నంలో నూనె వేసుకుని, నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి, నూనె ఇష్టం ఉన్నవాళ్ళు నూనె వేసుకుని తింటే, అద్దుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. ఇవి మళ్ళీ చెత్తలోకి వెళ్ళిపోతాయి, మొక్కల్లోకి మళ్ళీ మొక్కలు వస్తూ ఉంటాయి. ఇంతకీ చెప్పలేదు కదండి, ఈ దోసకాయలు మా టెర్రస్ గార్డెన్లో వచ్చినవే. కొంచెం చిన్నగా వచ్చాయి, 2 కాయలు చేశాను. పెద్ద కాయ వస్తే మొన్న పప్పులో వేశాను.
ఇదండి ఈరోజు మాది బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ మెను. అర్థమైంది కదా మీకు? నచ్చితే ఓ లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నా వీడియోస్ మీకు వస్తాయి.